హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే తెలుగులో చేసినటువంటి జాబ్స్ ఏమైనా ఉంటే చెప్పండి చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం జరిగింది. సో ఈ రోజు వచ్చేసి మనకు తెలుగులో చేసినటువంటి జాబ్స్ అండ్ అలాగే ఫ్రెషర్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ మనకు అబీబస్ కంపెనీ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఫ్యూ అవర్స్ అగో అయితే నోటిఫికేషన్ మనకు పోస్ట్ చేయడం జరిగింది. సో మ్యాక్సిమం త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మీరు తెలుగులోనే ఒక వర్క్ అయితే చేసుకోవచ్చు. సో చాలా మంచి ఆపర్చునిటీ. తెలుగు అండ్ అలాగే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళైతే ఇక నోటిఫికేషన్కి హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అండ్ అలాగే కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దగ్గర చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది చిన్న లైక్ మాత్రమే కాబట్టి సో కంపల్సరీగా వీడియోని అయితే లైక్ అయితే చేయండి. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు అబీబస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వాళ్ళే మనకి నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో వెరీ రీసెంట్గా 8 hours అయితే నోటిఫికేషన్ పోస్ట్ చేయడం జరిగింది. సో చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ అనమాట. సో త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో వీళ్ళు రిలీజ్ చేసినటువంటి ఓపెనింగ్స్ కనుక చూసుకున్నట్టయితే కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు అనమాట. సో మనకైతే ప్రెసెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ నోటిఫికేషన్లో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు వర్క్ ఫ్రమ్ హోమ్ డ్యూరింగ్ కోవిడ్ అని చెప్పేసి. సో ప్రెసెంట్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మ్యాక్సిమం అందరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక్కడ చూడండి మనకు 10+2 ఎడ్యుకేటెడ్ క్యాండిడేట్స్ కెన్ ఆల్సో అప్లై అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇంటర్మీడియట్ సో ఇంటర్ క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఈ నోటిఫికేషన్కి. సో ఇంటర్ అండ్ అలాగే డిప్లొమో ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. బట్ ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇంటర్ క్వాలిఫికేషన్స్తో మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక ఉన్నట్టయితే మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో డిగ్రీలో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మళ్ళీ చెప్తున్నాను, క్వాలిఫికేషన్స్ ఇంటర్ అండ్ అలాగే డిప్లొమో ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళైతే నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి. అండ్ అలాగే దీంతో పాటు ఎక్సలెంట్ ఇంగ్లీష్, తెలుగు, హిందీ ఫ్లూయెన్స్కి అయితే మీకు మాట్లాడడం అయితే వచ్చి ఉండాలన్నమాట. సో ఇది మన హైదరాబాద్ లొకేషన్ కాబట్టి సో మ్యాండేటరీగా మీకు తెలుగు అండ్ అలాగే ఇంగ్లీష్ అయితే వచ్చి ఉండాలి. హిందీ రాకపోయినా మీరు ఇంగ్లీష్, తెలుగు వచ్చినట్టయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. తెలుగులో చేసినటువంటి జాబ్స్ కాబట్టి తెలుగు కస్టమర్స్కి కూడా మీరు సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో తెలుగు వచ్చిన వాళ్ళు కూడా ఇక నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం 1 year వరకు ఎక్స్పీరియన్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే వితౌట్ ఎక్స్పీరియన్స్తో ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ఆఫీస్ లొకేషన్ హైదరాబాద్లో అయితే ఉంది. బట్ ప్రెసెంట్ అయితే మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తుందని చెప్పేసి వాళ్ళే నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అయితే మిమ్మల్ని హైర్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకుంటే కాల్ హ్యాండ్లింగ్ ఫ్రమ్ కస్టమర్స్ అండ్ రిసాల్వింగ్ ద ఇష్యూస్ రిగార్డింగ్ బస్ బుకింగ్, సపోర్టింగ్ ద క్వెరీ అండ్ డూ ది నీడ్ఫుల్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో కస్టమర్స్ అయితే మనకు కాల్స్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో కాల్స్ చేసేసి ఈ యొక్క బస్ బుకింగ్, సపోర్టింగ్ సంబంధించి సో ఏదైతే ఇష్యూస్ ఉంటాయో కస్టమర్స్కి సో ఇక ఇష్యూస్తో అయితే మనకు కాల్స్ అయితే చేయడం జరుగుతుంది. సో కస్టమర్స్ ఇష్యూస్ని అయితే మీరు రిసాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే వాళ్ళు ఎటువంటి క్వెరీస్ చెప్పినా అండ్ అలాగే వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మీరు త్రూ ఫోన్ కాల్స్ తో అయితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో కస్టమర్ ఇన్కమింగ్ కాల్స్ కావచ్చు, అవుట్ గోయింగ్ కాల్స్ అయితే మీరు హ్యాండిల్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే రిపోర్టింగ్ టు ది టీమ్ లీడ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మీకు అంటే ఈ యొక్క కస్టమర్స్ ఎవరైతే వాళ్ళ క్వెరీస్తో మనకి కాల్స్ చేస్తారో సో ఆ యొక్క క్వెరీస్ని అయితే మీరు రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట టీమ్స్కి కూడా. సో ఇది వచ్చేసి మీరు చేసినటువంటి వర్క్ అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఓవరాల్గా మీరు కస్టమర్స్కి ఏదైనా క్వెరీస్ కనుక ఉన్నట్టయితే సో యొక్క క్వెరీస్ని అయితే త్రూ ఫోన్ కాల్ ద్వారా అయితే మీరు రిసాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. బస్ బుకింగ్ సంబంధించి అనమాట ఈ యొక్క క్వెరీస్ కూడా, ఇదైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్రైటీరియా కనుక చూసుకున్నట్టయితే సో నేను మీకు ముందుగానే చెప్పాను కదా ఇక నోటిఫికేషన్కి ఇంటర్ అండ్ అలాగే డిప్లొమో ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే గుడ్ కమ్యూనికేషన్ అండ్ అలాగే ఎక్సలెంట్ ఇంగ్లీష్, హిందీ అండ్ అలాగే తెలుగు అయితే మీకు వచ్చిండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. సో హైదరాబాద్ లొకేషన్ కాబట్టి సో తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఆర్ నీడెడ్ ఫర్ ఎక్స్పీరియన్స్డ్ అసోసియేట్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మీకు ప్రీవియస్గా ఏమైనా ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే సో ఇక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఉండాలని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. బట్ మ్యాండేటరీ కాదు. సో ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు, ఇదైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్.
ఏజ్ కనుక చూసుకున్నట్టయితే 18 to 32 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళైతే ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే మీకు ప్రీవియస్గా ఇక బీపీఓ కాల్ సెంటర్స్లో కావచ్చు, ఇన్బౌండింగ్ అవుట్బౌండింగ్ ప్రాసెస్లో సో మీకు ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే సో వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక ఉన్నట్టయితే మీరు అప్లై అయితే చేసుకోండి. అండ్ మీరు వచ్చేసి రొటేషనల్ షిఫ్ట్స్లో అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. 24/7 ఎన్విరాన్మెంట్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే మనకు వీక్ ఆఫ్స్ కూడా ఉంటాయని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే సో వీక్లీ 6 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. రొటేషనల్ ఆఫ్ అయితే ఉంటుంది. రెఫరల్ ఇన్సెంటివ్స్ ఉంటాయి, మంత్లీ ఇన్సెంటివ్స్ ఉంటాయి. అండ్ అలాగే ఎటువంటి బాండ్ కూడా ఉండదు అనమాట. సో చాలామంది చాలా జాబ్స్కి జాయిన్ అయ్యేటప్పుడు సో బాండ్ మీద సైన్ చేయాలంటే అడుగుతారు. సో ఈ యొక్క కంపెనీ వచ్చేసి ఎటువంటి బాండ్ కూడా ఉండదని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో. అండ్ అలాగే హోమ్లీ ఎన్విరాన్మెంట్ ప్లస్ సపోర్టివ్ సీనియర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు కంఫర్ట్గా అయితే ఒక కంపెనీలో వర్క్ అయితే చేయొచ్చు, సీనియర్స్ కూడా సపోర్ట్ చేస్తారని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ, ఎవరైతే మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. అండ్ డైరెక్ట్ కంపెనీ పేరోల్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో శాలరీ వచ్చేసి మీకు డైరెక్ట్గా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. దిస్ ఈస్ నాట్ ఏ కన్సల్టెన్సీ అని చెప్పేసి కూడా వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఇదైతే మీరు క్లియర్గా చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు బీపీఓ కాల్ సెంటర్స్ విభాగాల్లో కస్టమర్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. అండ్ అలాగే ఇక నోటిఫికేషన్లో వీళ్ళు శాలరీ అయితే డిస్క్లోజ్ చేయలేదు. సో ఇక పర్టికులర్ పోస్ట్కి శాలరీ కనుక మనం గ్లాస్డోర్ వెబ్సైట్లో చెక్ చేసినట్టయితే మనకు 15 to 20,000 పర్ మంత్ శాలరీ అయితే రావడం జరుగుతుంది అనమాట. బేస్డ్ ఆన్ మీ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి అయితే మీకు శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెషర్ క్యాండిడేట్స్కి అయితే మాక్సిమం 15 to 20,000 వరకు శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో చాలా మంచి ప్యాకేజ్ వస్తేనే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు కాబట్టి మ్యాక్సిమం అందరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసేటువంటి స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. బోత్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అది కూడా తెలుగు, ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీలో అనమాట. హిందీ రాకపోయినా తెలుగు, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. అండ్ అలాగే దాంతోపాటు కస్టమర్ సర్వీస్, బీపీఓ, కస్టమర్ కేర్, సో ఇక స్కిల్స్ని అయితే మీ రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో గైస్ చాలా మంచి ఆపర్చునిటీ. అండ్ అలాగే సో 8 hours అగో అయితే నోటిఫికేషన్ పోస్ట్ చేయడం జరిగింది. సో త్వరగా అప్లై చేసుకోండి. చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్, ఇమ్మీడియట్గా హైరింగ్ ప్రాసెస్ అయితే వాళ్ళు స్టార్ట్ చేస్తారు కాబట్టి సో త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. సో ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే సో నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ajsjobsinfo.com అని చెప్పేసి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే అప్లై లింక్ క్లిక్ టు అప్లై అని చెప్పేసి గ్రీన్ కలర్లో అయితే ఉంటుందన్నమాట. సో దానిపైన క్లిక్ చేశారంటే మీకు మెయిన్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇలా ఓపెన్ అవుతాయి. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ పైన అయితే క్లిక్ చేసేసాను ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు అప్లైడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇలా వస్తే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. సో యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ టు దిస్ జాబ్ అని చెప్పేసి ఇలా మనకు పాపప్ రావడం జరుగుతుంది అనమాట. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ యొక్క ప్రొఫైల్ని అయితే వాళ్ళు రివ్యూ చేస్తారనమాట. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో సో వాళ్ళని త్రూ ఫోన్ కాల్ ద్వారా అయితే వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి టెలిఫోన్ ఇంటర్వ్యూ చేసి వీళ్ళైతే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో వీళ్ళైతే మనకు సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.